పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఇదే నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సామర్థ్యం ఉన్న సంస్థలకు కూడా స్వాగతం పలుకుతుంది. ఏ అంశాలపైన ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది, ఎలాంటి సంస్థలకు ఆహ్వానం పలుకుతుంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. అమరావతి నిర్మాణం ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే కలలుగా అంటున్నారు. ఆ స్పీడ్ అనేది పని విషయంలో చూపించడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు రావాలి, అలానే ముహూర్తం పెట్టేశారని చెప్పని అంటున్నారు. ఏ విధంగా ఉండొచ్చు? రారండి అని పిలుస్తున్నారు అమరావతికి. జనవరి 2 నూతన సంవత్సరం నిజంగా విత్ ఇన్ షార్ట్ టైం సార్. కేశవ్ గారు ముఖ్యంగా తనకున్న అపారమైన అనుభవాన్ని మనం అభినందించాల్సిందే. ఏమీ లేని చోట గత 5 సంవత్సరాలు కనీసం గడ్డి పీకని చోట ఒక హైకోర్టుకి నేను కూడా వెళ్తా ఉండేవాడిని. కనీసం హైకోర్టుకి వెళ్ళే దాహలో కూడా ముళ్ళకంచెలు పీకల అది ఒక్కటే తప్పితే ఎక్కువ వేసారు. ఆ సమయం నుంచి ఈ రోజున 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ ఒక ఆశ అక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రజల్లో కలిగింది. 26 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు ఇచ్చినారు. మొత్తం దాదాపు 50,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 10,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఏదైనా కృష్ణానది ఒడ్డున ప్రపంచానికి తలదన్నే విధంగా రాజధాని నిర్మించాలనేది ఆయన కళ. ఆ కళ డెఫినెట్గా నేను చేసి చూపించాలి నేనున్న టైంలోనని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. 7 పదుల వయసు సహకరించిపోయినా ఆహోరాత్రులు ఒకప్పుడు ఆయన రివ్యూలు పెడితే కలెక్టర్లు బెత్తరపోయేవాళ్ళు. ఈయన పాపు నిద్ర కూడా పోకుండా మనం నిద్రపోయాడు అనే పరిస్థితి నుంచి స్మార్ట్ వర్క్ ఈరోజు దిశగా చేయటం. ఒకవైపు ఆయనకి ఏంటంటే ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటాం, ఆయన కొన్ని వర్క్స్ డివైడ్ చేసుకోవటం. వాళ్ళ కుమారుడు అంతకుముందు ఈయన ఎక్కడికి వెళ్ళా జపాల్ బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా, రాజధానిని చూడాలన్నా మిగతా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళారు. ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ గారు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయా దేశాలు వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో ప్రాజెక్టులు త్వరితగతిన క్లియర్ చేయడానికి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇక్కడ మిగతా శాఖలు ఆయన చూస్తున్నాడు. ఇంకోటి సమర్థవంతమైన ఆయనకంటే మంత్రులు కూడా మంచి వాళ్ళు, ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు. గతంలో పోలవరం పూర్తి కాదు ఆంధ్ర జీవనాడు అనుకునే పరిస్థితి నుంచి 2027 లోపే పోలవరం పూర్తయింది అనే ఆశ ప్రజలు కలుగుతుంది. ఇకపోతే అమరావతి పూర్తి బాధ్యత ఆయన తీసుకున్నాడు. కాబట్టి పెట్టుబడులు కనీసం 100 కోట్లు ఇనిషియల్గా ఒక కంపెనీస్ వస్తే వాళ్ళకి రాయితీలు కల్పించడం, అంటే ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడు ఆహ్వానం భాగస్వామ్యం గవర్నమెంట్ ఎట్లా బ్యాంకులు క్లియరెన్స్, బ్యాంకులు లోన్స్ ఇస్తాయి అనేటువంటి విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొన్నటిదాకా ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారా? అంతే కదా. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే మనం చూస్తే ఆ దేశాల్లో అనేక ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని క్లియరెన్స్ ఇస్తే కనుక, ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూడండి, హైదరాబాద్లో ఈ పాలసీ తీసుకుంటారు. ఫార్మా పాలసీ ఒకటి కావచ్చు, ఐటీ పాలసీ, రకరకాల పాలసీలో భాగంగా వాళ్ళ క్లియరెన్స్ ల్యాండ్స్ ఇస్తే ఇతర దేశాలు కూడా వచ్చి అనేక పెట్టుబడులు పెడతానికి జపాన్ నుంచి, కొరియా నుంచి అనేక సమస్యలు ముందుకుంటున్నాయి. అందువల్ల హైదరాబాద్ ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుంది. అదే బీజం వేసింది ఎవరు? ఆ రోజున సైబర్ సిటీ నిర్మాణానికి ఈయనే. ఆ రోజు నిజాంస్ పరిపాలించారు. ఆ తర్వాత మనం చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపాంతరం తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. మరి అంత పాత్ర ఉన్నప్పుడు ఈ అమరావతిని కూడా ఆ విధంగా ఆయన తీర్చిదిద్దగలడనే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి పాలసీల్లో కొద్దిగా సరళీకరణ చేశారు. త్వరితగతిన ఫాస్ట్గా సిఆర్డీ ఆఫీస్ కూడా మనం చూసాం, శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు క్వార్టర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ 9 నెలలు టార్గెట్ పెట్టారు కదా, 9 నెలలు పూర్తి ఇదిలో పెట్టాడు. ఏదైనా కానీ సార్ ఇది ఎప్పుడు పూర్తి అవుతుందనే పరిస్థితి నుంచి త్వరితగతిన అమరావతి మన రాజధానిగా చూడొచ్చు. ఆల్రెడీ అసెంబ్లీ, సెక్రటరియట్ అక్కడే ఉంది. దాన్ని తాత్కాలిక భవనాల నుంచి పూర్తి భవనాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఆశ కలుగుతుంది. ఆ ఆశకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, కూటమి కూడా సెంటర్లో ఉంది. మోదీ గారు త్వరితగతిన రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎట్లయితే ఇక్కడ కనెక్టివిటీ ఉందో అక్కడ మిగతా రాష్ట్ర సరిహద్దులు కూడా కనెక్టివిటీ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ప్రాజెక్టులు క్లియర్ చేస్తుంది. కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు 7 ప్రాజెక్టులు ఓకే చేసుకున్నారు. టూరిజం ప్రాజెక్టు ఓకే చేసుకుంటున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా సానుకూలంగా ఉంది. అనేక ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ముందుకు వస్తున్నాయి. ఈ విధంగా మల్టిపుల్గా డైమెన్షన్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ఇద్దరి ద్వయం అనేది ఉందో మోదీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి రియాలిటీలోకి అమరావతిని తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజున ఈ అమరావతి శంకుస్థాపన 2014లో మోదీ గారు వచ్చినప్పుడు గంగానది మట్టి అవన్నీ తీసుకొచ్చారు కదా, ఢిల్లీని తలదన్ని రాజధాని చేస్తానని ప్రామిస్ చేశాడు ఆయన. ఆ విధంగా ఆయన చేసే విధంగా ఆయన వస్తే ప్రారంభోత్సవాలుగా రావాలి. భూమి పూజలు అయితే డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఆయనకు కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మొన్న ఎయిమ్స్ ఫస్ట్ కాన్వకేషన్ జరిగింది, చాలా బాగా మంచిగా ఉంది.
అదేవిధంగా మనం ఎయిర్ షోలు చూసాం, చాలా తర్వాత డ్రోన్ షోలు చూసాం. ముందు అక్కడ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అవసరం అండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇచ్చారు, కానీ దాన్ని ముందుగా మెరుగైన సదుపాయాలు కల్పించుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, విశాఖపట్నం హబ్గా చేస్తామంటున్నారు, ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి, మల్టిపుల్గా వచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుందనేది వాళ్ళకి కనపడితే, ఆ నమ్మకం కలిగితే 100 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఆ దిశగా అమరావతి త్వరితగతిన పూర్తి అవ్వాలని, ఆయన కూడా నిండు 100 ఏళ్ళు ఐరారోగ్యాలతో ఉండి ఈ అమరావతి రియాలిటీలో చూపించాలని అందరూ మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది అమరావతి అనేటువంటి ఒక స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పక్షాన మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ప్రణాళిక, ఆర్థిక సమీకరణ పూర్తయింది. కానీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇందులోకి ఆహ్వానించడం ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీ మరింత ఎక్కువగా జరుగుతుందని ఏపీ గవర్నమెంట్ ఆశిస్తుంది. ఈ దిశగా సిఆర్డీఏకి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి మౌలిక వనరుల ప్రాజెక్టులో 100 కోట్ల పైబడినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రైవేట్ కంపెనీలకు అలాట్మెంట్ చేయడం ద్వారా అమరావతి నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ సర్కార్ ఆశిస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.